ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఎవరమ్మా? పెద్దలు ఎవరున్నారా? పెద్దలంటే అదే ఐజీ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు. వారు ఎవరెక్కడ ఉంటారమ్మా? ఇక్కడ సిఐ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చాడమ్మా? పెద్దరాజు గారు అమ్మాయి. ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారు సరికదా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి మీ ఉంటే డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పాటికి స్కూటర్లో వెళ్తుంటే పట్టమని డాష్ ఇచ్చి పదకొండలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. కంపుగా ఉందండి. నిజమేనండి, పారి నుంచి తెప్పించుకున్న సెంటు ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వ్యధ పనులు మారలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసన్నమాట. ఏం చెప్పంటారు? ఒక పక్క రక్తపాశం, మరొక పక్క విద్యుక్త ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచాల చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవడానికి అబద్ధం చెప్తాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమైన గ్యారంటీ ఏమిటండి? నేను అబద్ధం చెప్తానండి. నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అదే స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏం అతను సమర్థిస్తున్నారా? అబ్బాయి, అలాంటిది ఏమీ లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడవు రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడిపెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. నేను ఒకటి నేను వేసుకునేది చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, వీలు పెట్టి స్కూటీలు కొనేది, లక్షలు పెట్టి కార్లు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యన కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. అలాగే అమ్మాయితే ఏమనుకున్నావురా? ఫైర్ రా, ఫైరు, నిప్పు, నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా. అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం పరవగలిగితే ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల,
చదువుకునే ఆడపిల్ల బజార్లో కనపడితే వెంట పడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరుగుల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? అక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసుడా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసురుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలుకి పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాట్లాడి విన్నావా? విన్నది కదా. నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారుగా, వచ్చేసాను. చాలా కోపం అండి. ఈ విషయంలో చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆమె పోలీస్ ఆఫీసర్. డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసు అండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను, జాగ్రత్త. నోరు ముసుకుని పడిండు. చెప్తున్నా పదండి. స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై. ఏమిటివి చండాలు? బలో స్వతంత్ర భారత్ కి భారత్ కి. మీరు హింసావాదుల అహింసావాదుల? మరి ఈ విప్లవం అదే ఉందండి. విప్లవం అందరూ పొట్టల చేతిలో కూర్చొని తిరుగుతున్నారు, మేము ఈ జెండాలు భుజాన్ని వేసుకు తిరుగుతున్నాం. భుజంలో జెండాలుంటే సందాలు బాగా వసూలవుతాయి. డొనేషన్. మరి మీకు స్వాతంత్ర్యం అక్కర్లేదా? సర్దార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎక్కడుంటాడో చెప్పండి, వెళ్ళి పట్టుకొస్తాను. వాడెక్కడుంటాడో పట్టుకుంటే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1 lakh. ఈ జెండాలు 3 మీ దగ్గర ఉందని వెళ్ళి పట్టుకొస్తాం. అది మీ వల్ల అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని గాని పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు. మేము గాని మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు. దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి టెలిఫోను, రవాణా సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళను బయటికి గంటేయాలని మా నల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను నిద్రపోను. స్వతంత్ర భారత్ కి, గుడ్, వెరీ గుడ్. వెళ్ళండి. గాడ్.